ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకే అందాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుస్తూ కీలకంగా మారిపోయిన వాలంటీర్లు గౌరవ వేతనాలతోనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను వాలంటీర్లతో అందించడమే జగన్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినప్పటికీ దీనిపై జగన్ వెనకడుగు వేసింది లేదు. అయితే వేతనం తక్కువగా ఇస్తారనే భావన వారిలో నెలకొంది. జగన్ పుట్టినరోజు వేళ వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ఓ ప్రకటన చేశారు. నెలకు ప్రస్తుతం ఇస్తున్న 5,000కు అదనంగా మరో 750 రూపాయల చొప్పున ఇవ్వబోతోంది. ఇప్పుడు జీతం పెంచడంతో పాటు వారికి వివిధ రూపాల్లో లబ్ధి చేకూరేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఉగాది సమయంలో ప్రత్యేక నగదు పురస్కారాలు అందిస్తున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరుతో 3 కేటగిరీల్లో ఇస్తున్న ఈ అవార్డులకు అందించే మొత్తాన్ని రెట్టింపు చేయబోతోంది. ప్రస్తుతం సేవా వజ్ర అవార్డు కింద వాలంటీర్లకు 30,000 అందిస్తుండగా దాన్ని 60,000కు పెంచబోతున్నారు. అలాగే సేవా రత్న కింద 20,000 అందిస్తుండగా దాన్ని ఇప్పుడు 40,000కు పెంచనున్నారు. అలాగే సేవా మిత్ర కింద ఇస్తున్న 10,000 మొత్తాన్ని 20,000కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వాలంటీర్ల అవార్డుల మొత్తాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో వీటికి అవసరమైన బడ్జెట్ను కూడా 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచనున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై వాలంటీర్ వ్యవస్థ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గెలిపించుకుంటామని వారు ప్రకటించారు.